ప్రభునేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాటను కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం నుండి 66 వచనాల వరకు ధ్యానించుకుందాం. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగానున్న అరామతీయుడైన యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపనాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలేని మరియయు వేరే ఒక్క మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ప్రియదేవునికి విడలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనను మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు కలువరి శిలువలో తండ్రికి తన ఆత్మను అప్పగించి చనిపోయిన మీదట 3 గంటలకి చనిపోయిన తర్వాత ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చూశారు. శతాధిపతి చూసి ఆయన చనిపోయాడని నిర్ధారించి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి తను బాహాటంగా సాక్ష్యము చెప్పారు. ఇది ఒక్కవైపు ఉంటే, యేసు ప్రభువారు తొలి దినాల్లో దాదాపు 70 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. వారికి ఇద్దరిద్దరికి తర్బీదునిచ్చి ఆయా గ్రామాలకు వెళ్ళి ఆయన నేర్పించిన బోధను ప్రజలకు నేర్పించడానికి ఆజ్ఞాపించాడు. తరువాత దినాలు ఆ 70 మంది వారిలో నుండి 12 మంది తనతో ఉండేటట్లుగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ 70 మందిలో మనం ఇప్పుడు చూస్తున్న అరామతీయుడైన యోసేపు అని చెప్పి ఒక పేరు. ఆయన శిష్యుడు అనే పదాలు మనం గమనిస్తున్నాం. ఈ అరామతీయుడైన యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన నేరుగా పిలాతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి, హోదా కలిగిన వ్యక్తి, అప్పట్లో ఉన్నటువంటి రాజకీయవేత్తలతో ఆయనకి మంచి సాంగత్యం కనుక ఆయన ఏం చేశాడు, దేవుని యొక్క సేవలో తనకు ఉన్నటువంటి అనుభూతిని బట్టి యేసు ప్రభుకు ఎలా అయినా నేను సమాధి చేయాలి. యేసయ్య శరీరాన్ని ఎవరు అడగడానికి అంత ధైర్యము లేదు. ఈరోజు నిజంగా పొలిటికల్లో చాలామంది మన బిడ్డలు పొలిటికల్లో అడిగిపెట్టిన తర్వాత ఇలాంటి ఎన్నో మంచి పని దేవుని కోసం చేయాలి అని ఆలోచన కలిగి ఉండడం విశేషం. దేవుని మందిరానికో
దేవుని సేవకులకు ఏదో ఒక కార్యక్రమాల ద్వారా దేవుని పరిచర్యను విస్తృతపరచాలన్న భావన కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. అరమతీయుడైన యోసేపు ఆ దినాల్లో ఉన్నటువంటి పొలిటికల్లో ఒక ఇన్ఫ్లుయెన్స్, మంచి పేరు కలిగిన వ్యక్తి, గౌరవ సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి కనుక పిలాతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా యేసు ప్రభువారి యొక్క దేహము నాకు ఇమ్మని అడిగాడు. ఆయన చనిపోయాడు, రేపటి దినాన విశ్రాంతి దినము, అది అలా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు, ఆ శరీరము నాకు కావాలని అడిగినప్పుడు పిలాతు చక్రవర్తి ఇతనికున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి, ఇతనికున్న స్థితిని బట్టి అరామతీయుడైన యోసేపుకి ఆ శరీరాన్ని అప్పగించాడు. అప్పుడు సిలువ నుంచి ఆ శరీరాన్ని క్రిందకి దించి సన్నని నారబట్ట కట్టి చుట్టి దానిని భద్రపరిచి ఆయన తన కొరకు తొలిపించుకున్నటువంటి ఒక సమాధి ఆ గొల్గొతా కొండ ప్రక్కనే దగ్గరగా ఉంది. ఆయన దాన్ని తీసుకుని వెళ్ళి ఆయన కోసం తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభును పెట్టి ఒక రాయి దొల్లించి భద్రము చేసి తన మర్యాదను బట్టి యేసయ్య శరీరానికి గౌరవించి అశ్రుని వాళ్ళు అర్పించి ఆయన వెళ్ళిపోయాడు. కొంతమంది స్త్రీలైతే అక్కడే చాలా సేపటి వరకు చూస్తూ ఏడుస్తూ ఎదురుగా కూర్చుండి ఉన్నారు సమాధి దగ్గర. చీకటి పడ ముందు వారందరూ తమ తమ గ్రామాలకు లేక పట్టణానికి, తమ గృహాలకు వెళ్ళిపోయారు. ఇంతలో శాస్త్రులు, అలాగే ప్రధాన యాజకుల శిష్యులు చాలామంది పిలాతు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ వంచకుడు అంటే యేసు ప్రభువును ఎలాంటి పేరు పెడుతున్నానంటే ఆయన ఒక అబద్ధికుడు. గమనించండి, ప్రభు కొరకు బ్రతుకుతున్నవారు మీకు కూడా ఈరోజు అబద్ధికులని పేరు ఈజీగా పెడతారు. మనం ఎంత సత్యము చెప్పినా ఈ లోకము నమ్మదండి. యేసు ప్రభువారు నేను మార్గము, సత్యము, జీవం అని చెప్పి గంటరావంగా అనేకమైనటువంటి సందర్భంలో ఆయన బోధించాడు. సత్య సంబంధులు నా మాట వింటారని అద్భుతంగా ఆయన సందేశం ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలు జనాంగం ఆ రోజు ఆయనంటే గిట్టని వారు, ఆయనంటే ఇష్టపడని వారు. ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు మూడో దినం నన్ను చనిపోయిన మూడో దినాన తిరిగి లేస్తానని చెప్పాడు కనుక మాకు ఆయన మీద చాలా సందేహం ఉంది. అయ్యా, ఒకవేళ సాయంకాలం పొద్దుపోయినప్పుడు తన శిష్యులు ఆ బాడీని ఎత్తుకొని పోయి మా గురుగారు లేచారంటే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మేము చాలా చాలా దూషణ పాలవుతామేమో, కాబట్టి తమరు అనుమతిస్తే ఆ సమాధి చుట్టూ భద్రము చేస్తాం, ఎవరు ఆ సమాధి దగ్గరికి రాకుండా మేము బందోబస్తు చేస్తామని చెప్పినప్పుడు పిలాతు చక్రవర్తి అంటాడు, సైనిక బలగం ఉన్నారుగా, మీకు ఉన్నటువంటి కావలి వారు ఉన్నారుగా, మీరు వెళ్ళి దానిని భద్రం చేసుకోండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, పునరుత్థానుడు కాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు, శక్తివంతుడైన ప్రభువైన యేసుక్రీస్తును హతమార్చడమే కాకుండా తను సమాధి నుంచి లేవకుండా కాపుల కాచి ఆయన దేవుడు కాడు అని చెప్పి రుజువు చేయాలని శతవిధాలుగా ప్రయత్నించినటువంటి ఈ భయంకరమైనటువంటి నాయకులు, ఈ ప్రజల పెద్దలు, అధికారులు వారి వశము కాగలదా? పిలాతు చక్రవర్తి అంటున్నాడు, మీ చేతనైనంత మట్టుకు మీరు కావుల కాయండి, మీరు కావలి వారిని పెట్టి దానిని మీరు జాగ్రత్తగా భద్రం చేసుకోండి. అక్కడ పదాన్ని మనం గమనిస్తే మీ చేతనైనంత మట్టుకు. ఒక మనిషి దేవునితో పోరాడి నేను చెయ్యగలను అంటే ఎంతవరకు చేస్తాడండి? దైవ సన్నిధి ఆ వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు తను ప్రేమించే వారి పట్ల
తనను సేవించే వారి పట్ల అద్భుతాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. లోకం మనను తూలనాడి పక్కన పెట్టవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడాను ఆ వ్యక్తులను పక్కన పెట్టడు. ఆ వ్యక్తులను దేవుడు ఎప్పటికీ అద్భుతంగా ఆశీర్వదించి క్షేమాభివృద్ధి పరుస్తాడు. ఈ విషయంలో ఖచ్చితంగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని 3 దినాల వరకు భద్రము చేయడం ప్రారంభించారు. 3 దినాల వరకు భద్రము చేశారు. యేసు ప్రభు వారికి పునరుత్థానమును అడ్డుకోవాలని వారు ఎంతగానో దాని గురించి బాధ్యత తీసుకున్నారు. ఈరోజు ప్రపంచంలో మనం గమనిస్తున్నాం, యేసు ప్రభు వారి యొక్క రక్షణ కార్యములు అడ్డుకోవాలి, యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను ఆపాలి, యేసు ప్రభు వారి యొక్క కార్యములను మనము అణిచివేయాలని ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఈ ప్రపంచానికి రక్షించడానికి ఆయన మానవుడుగా లోకంలో పుట్టవలసి వచ్చింది. ఆనాటి హేరోదు రాజు యేసుప్రభును హతమార్చాలి, ఎందుకంటే ఆయన యూదుల రాజుగా పుట్టి ఉన్నాడని శత విధాలుగా ప్రయత్నించాడు. కానీ విఫలుడయ్యాడు. చివరిగా ఆయన గుడ్డివాడై చచ్చిపోయాడు. మహోన్నతుడున్న దేవుని యొక్క కార్యానికి అడ్డుపడిన ఏ ఒక్కరికి మంచి గతి పట్టదు. ఇప్పుడు కావలి వారిని తీసుకొని వెళ్ళి యేసు ప్రభు మీద కుట్రదారులందరూ ఆయన పునరుత్థానుడు కాలేడు, ఆయన జయశీలి కాడు, మేము రుజువు చేస్తామని చెప్పి చనిపోయినటువంటి వారి సమాధిని చుట్టూ కావలిగా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎవరి జీవితంలో జరగని ఒక వింత కార్యములు ఇది. ఎవరికైనా చనిపోయిన తర్వాత కాల్చివేసి వచ్చేస్తారు, ఆ బూడిదను కూడాను ఎత్తుకొని వచ్చేస్తారు. ఒకవేళ ఎవరికైనా సమాధి చేస్తే ఆ సమాధి చేసిన తర్వాత విడిచిపెట్టి వచ్చేస్తారు, దాని మీద సమాధి కట్టేస్తారు. కానీ ఇదేంటంటే రాయి తొలిపించుకున్న సమాధి కదా, దానిని వీళ్ళు ఏం చేశారు అంటే గొలుసులతో ఆ దొర్లించి ఎదురుగా ఉంచబడిన రాయిని ముద్ర వేశారు. అది ఎవరు కూడాను ఆ రాయి దొర్లించకుండానట్లుగా అంత కట్టుదిట్టంగా భద్రము చేశారు. వారి సందేహం ఏమిటంటే యేసు ప్రభు లేవడు. ఎవరు శిష్యులు వచ్చి తన శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోతారు అన్న సందేహంతో వారు ఉన్నారు. ప్రపంచంలో ఈరోజు వరకు యేసు ప్రభు మీద కానీ, యేసు ప్రభు వారి యొక్క భక్తుల మీద కానీ, సేవకుల మీద కానీ పీకమోయ సందేహాలు. అయితే సర్వశక్తివంతుడైన దేవుడు పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తును గొలుసులతో బంధించగలరా? సమాధిలో వారు అనేక మంది సైనికుల చేత బంధించగలరా? అసాధ్యం. దేవుని సంకల్పము ఎలా జరగవలనో ఉంది, అదేవిధంగా జరుగుతుంది. ఈరోజు ప్రపంచానికి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభుకు ఈ రాతి బండలు అడ్డు పడడం కష్టము, అసాధ్యం. ఆయన పునరుత్థానపు శక్తి ఎదుట అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఆయనను బంధించడానికి సామర్థ్యత లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాస భయభక్తి జీవితము ప్రభులో విజయవంతంగా ఉండాలంటే తన పట్ల విశ్వాసం కలిగి తన పైన సంపూర్ణంగా ఆనుకొని జీవించడం అనేది మనకు చాలా అవసరం. రండి, తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, కలువరి శిలువలో చనిపోయిన మీరు సమాధి చేయబడిన పిమ్మట మీరు లేవరు అని చెప్పి ఆ రోజు దుష్ప్రచారాలు చేసి సమాధిని కాపుల కాచిన వారి గురించి మేము ఈరోజు నేర్చుకున్నాం.
ప్రభువా, మీ విజయము ఎవరు ఆపగలరు? మీ అద్భుతాలు ఎవరు అరికట్టగలరు? సమస్తము అద్భుతంగా చేయగలిగే సామర్థ్యవంతుడైన దేవుడవు మీరు. రండి, ఈరోజు ఈ విన్న వాక్యమును బట్టి ప్రతి బిడలు మీ పైన ఆనుకొని మీ ద్వారా జయశీలులుగా జీవించే భాగ్యవంతులై ఉండే కృప అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్ములను దీవించునుగాక.